ఆయన ప్రశ్నిస్తూ ఉంటాడు. అక్కడ ఎంతమంది ఉన్నప్పటికీ ఆయన చెప్పాలనుకుంది సూటిగా చెప్పి తీరుతారనమాట. సో ప్రపంచ వ్యాప్తంగా సామాన్య గొంతుకగా రాఘవ చెద్దా నిలిచారు. పార్లమెంటులో ఆయన అడిగిన ముఖ్య ప్రశ్నలు ఏంటి, అసలు ఎందుకు ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంది, సామాన్య ప్రశ్నలు ఏంటి, అసలు సామాన్యులు ఇబ్బందులు పడే ప్రశ్నలు ఏంటివి. మొబైల్ రీఛార్జ్ గురించి ఆయన ప్రశ్నలు ఏమనెత్తడం జరిగింది. మొబైల్ రీఛార్జ్ 28 రోజులు ఇస్తారు కానీ నెల అని చెప్తారు. అయితే సంవత్సరానికి 12 సార్లు మాత్రం రీఛార్జ్ చేసుకోవాలి, కానీ మనం ఎన్నిసార్లు చేసుకోవాల్సి వస్తుంది అంటే సంవత్సరానికి 13 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. ఇది అన్యాయం కాదా, కస్టమర్స్ మీద చేసే అన్యాయం కాదా అని చెప్పేసి మొబైల్ రీఛార్జ్ గురించి కూడా ఆయన పార్లమెంటులో విమర్శించడం జరిగింది. అంతేకాకుండా ఆయన అలాగే మహిళల ఆరోగ్యంపై ఆయన ప్రసంగిస్తూ పార్లమెంటులో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. ఇది దానం కాదు, ఇది మహిళల ఆరోగ్య హక్కు అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు పార్లమెంటులో ఎవ్వరు కూడా మాట్లాడని మాటలు, లేవనెత్తని ప్రశ్నలు ఆయన లేవనెత్తారు. ఒక మహిళా సమస్య గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అలాగే ఎయిర్పోర్ట్లో ఫుడ్ ధరలపై డిమాండ్, ఎయిర్పోర్ట్లలో చవకైన ఆహారం కోసం ఉదాన్ యాత్రి కాఫీలను అన్ని ఎయిర్పోర్ట్లలో ఏర్పాటు చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. అలాగే ఈ ప్రశ్న వింటే మీరు షాక్ అవుతారు. ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఒకవేళ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కరెక్ట్ గా పని చెయ్యకపోతే ప్రజలకు రైట్ టు రీకాల్ అనే ఆలోచన కూడా ఆయన తీసుకొచ్చిండు. ఎందుకంటే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా వాళ్ళ పనితీరు బాగాలేకపోతే 5 సంవత్సరాలు మనం వెయిట్ చేయొద్దు. ఎందుకు వెయిట్ చేయాలి, ప్రజలు చూడాలి, ఒక 2-3 సంవత్సరాలు చూడాలి, దాని తర్వాత వారిని మధ్యలోనే తొలగించే హక్కు కూడా కల్పించాలి అని ఆయన మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల గొంతుకగా